సో నిన్న మనం ఏ ఒక్కొక్క పరిస్థితిలో ఈ శరణాగతి అనేది లేకపోతే మనం అన్నిటికీ లొంగిపోయి ఇది నాకు సంబంధం లేదు, ఇది నేను నిమిత్త మాత్రమే, సో ఏదన్నా ఆ భగవంతుడే చూసుకుంటాడు అని వదిలేయాల్సిందేనా? ఆ విధంగా వదిలేయాలని చెప్పి నేను కూడా ప్రయత్నం చేశాను, కానీ నాకు అవ్వట్లేదు. ఈ పనిని నిరోధించటం అనేది నాకు, ఏదైనా నా దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని నిరోధించడం అనేది, రెసిస్టెన్స్ అనేది నాకు ఇంకా వస్తూనే ఉంది. ఏం చేయాలి అంటే, నువ్వు ఈ ఆఫీస్లో కానీ నీ పనిచేసే చోట కానీ నీకు అసంతృప్తికరంగా కనుక ఉంటే నువ్వు వెంటనే చేయాల్సింది ఏంటంటే, అక్కడ నువ్వు లొంగిపోవాల్సిన అవసరం లేదు. వెంటనే చర్య తీసుకుని నువ్వు నీ గొంతు వినిపించాల్సి వస్తుంది. నీ గొంతు వినిపించి అక్కడున్న పరిస్థితిని మార్చడానికి ప్రయత్నించింది. ఒకవేళ పరిస్థితి మారలేదు అనుకుంటే అక్కడి నుంచి తప్పు. అంటే మనకి గౌరవం లేని చోట మనం ఉండక్కర్లేదు. మనకి మనల్ని గుర్తించిన చోట మనం పని చేయక్కర్లేదు. మనం దాన్ని అవమానాన్ని మన గుర్తింపు లేని చోట, లేదా మన గౌరవం లేని చోట, మన అవమానంగా ఉన్న చోట మనం సరెండర్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు. నీకుండే ఆత్మగౌరవం ఏదైతే ఉందో అది నీకు ఎప్పుడు ఉంటుంది. దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నీది. సరెండర్ అయిపోయాం కదా, నేను భగవంతుడికి అన్నింటి కృష్ణార్పణ అని చెప్పా కదా, కాబట్టి ఇక్కడ నేనేం చేస్తేనే అది కుదరదు. భగవద్గీతలో చెప్పినట్టు శ్రీకృష్ణుడు నీ పని నువ్వు చెయ్యి, ఫలితాన్ని నాకు వదిలేయి అని చెప్పినట్టు ఇక్కడ కూడా మన పని నిన్ను నువ్వు కాపాడుకోవటం, నీ గౌరవాన్ని నువ్వు కాపాడుకోవటం నీదే. నువ్వు వదిలేసి నువ్వు కూర్చోటానికి కుదరదు. అందుకని నువ్వు అక్కడ నీ గొంతు వినిపించు. నువ్వు కుదరకపోతే బయటకు వచ్చి అప్పుడు కనుక నువ్వు చూసుకుంటే, నువ్వు చూసుకుంటే నీకు అద్భుతమైనటువంటి నీ జీవితం, నీ కలుషితం లేనటువంటి నువ్వు అనేది, ఈ ప్రపంచం అనేది నీకు కనిపిస్తుంది. అది నీకు యాక్షన్ తీసుకొని చర్య తీసుకోలేవు, నీకు అవకాశం లేదు అనుకుంటే, అంటే ఎక్కడ చర్య తీసుకోలేవు. ఇప్పుడు జైళ్లలోనో లేకపోతే గవర్నమెంట్ వ్యతిరేకంగా నేను మనం కొన్ని పరిస్థితులు చూసాం, ఎవరెవరికి ఎట్లా చేసి జరిగింది అని. అట్లాంటి పరిస్థితుల్లో నువ్వు చర్య తీసుకోలేకపోతే నీకున్న రెండే ఆప్షన్స్. రెండు: ఒకటి లొంగిపోవటం, అంటే వాళ్ళు చెప్పిన దానికి మనం వెళ్ళిపోం. రెండోది, కాదు నేను ఒప్పుకోను, నా నమ్మకం నాదే, ఆ నమ్మకం మీద నేను నిలబడతాను అని చెప్పి ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా దాన్ని వదిలేసి నీ నమ్మకం మీద నువ్వు నిలబడు. అది మనం అది ఆ విధంగా చేయాలా, లేకపోతే బాండేజ్, ఇన్నర్ యాక్షన్, ఇన్నర్ ఫ్రీడమ్. నువ్వు లేదంటే బానిసత్వంలో మగ్గిపోతావా, లేకపోతే నీ లోపలైనాక ఈ ఆత్మ స్వాతంత్రాన్ని నువ్వు అనుభవిస్తావా, లేదు బాధపడతావా, నీ ప్రశాంతతని, లోపల ఉన్న ప్రశాంతతని నువ్వు తీసుకుంటావా అనేది నీ ఇష్టం. ఈ నాన్ రెసిస్టెన్స్ అనేది అంటే నేను ఏదొచ్చినా యాక్సెప్ట్ చేయటం అనేది కూడా నేను దాన్ని చర్యలో పెట్టాలా, దాన్ని నేను ఎప్పుడు ప్రాక్టీస్లో ఉంచుకోవాలా, అభ్యాసంలో ఉంచుకోవాలా అనేది ఇంకో ప్రశ్న. ఎస్, ఏది చేసినా నువ్వు ప్రతిదీ నువ్వు నాన్ వైలెన్స్, నీ మీద ఎవరైనా అత్యాచారాలకు నీ మీద ఏదైనా చేస్తే దాన్ని నువ్వు ఎదిరించాల్సిందే. నీ లోపల నీ ఆత్మకి ఇది అది సంథింగ్ దట్ నీ యొక్క ఆత్మకు సంబంధించిందేనా అని. నువ్వు ఎక్కడున్నా సరే, ఏదున్నా సరే, నీవు బయట ఎవరు ఏం చేశారు నీ మీద అనేది పక్కన పెట్టి, నువ్వు ఎదిరించేయాల్సిన చోట నువ్వు ఎదిరించాల్సిందే, మాట్లాడాల్సిన చోట మాట్లాడాల్సిందే. కానీ నీకు ముఖ్యంగా నువ్వు మనసులో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్నర్ ఆస్పెక్ట్, నీ అంతర్గత ఆత్మని, దాన్ని మాత్రం ముందుగా పెట్టుకోవాలి. తర్వాత మిగిలిన ఏదైనా, ఈ రిలేషన్షిప్స్ కానీ, బయట జీవితం, బాహ్య జీవితాలు కానీ, బంధాలు కానీ, బాంధవ్యాలు కానీ, ఏదైనా సరే ముందు నీ ఆత్మ సందర్శనం, దాని తర్వాతనే మిగిలినవి.
నీకున్న బంధాలు బాంధవ్యాలు ఈ కృష్ణార్పణం అని నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆ శరణాగతి తీసుకుని ముందుకెళ్తావో అప్పుడు దాని యొక్క అర్థాలే వాని యొక్క పద్ధతులే మారిపోతాయి. నువ్వు ఉన్నది ఉన్నట్టుగా నువ్వు అంగీకరించలేకపోతే నువ్వు ఏది కూడా యువతల వాళ్ళని కూడా నువ్వు అంగీకరించలేవు. ప్రతిదానికి నువ్వు జడ్జి చేయటం, ఇది అవునా కాదా, కరెక్టా కాదా అని చూడటం, లేకపోతే క్రిటిసైజ్ చేయటం, విమర్శించడం, దానికి లేవు నువ్వు ఇంతే అని చెప్పి మార్క్ వేయటం, దాంట్లో ముద్ర వేయటం, లేకపోతే కాదంటే ఇవన్నీ రకరకాలన్నీ వస్తాయి. సో అందుకని నువ్వు ప్రతిసారి నువ్వు కనుక ఇక్కడ ఆ నవ్వు అనే దాంట్లో ఉంటే పూర్తి సౌకర్యం, పూర్తి కాన్షియస్ ఫోకస్ తో కనుక ఉంటే నువ్వు నీ జీవితం ఫ్యూచర్ అనే దానికి నీకు మనం మాట్లాడడం కదా, గతం గురించి మాట్లాడము, భవిష్యత్తు గురించి మాట్లాడడం కాబట్టి ఈ క్షణం గురించి మాట్లాడతాం కాబట్టి ఈ క్షణాన్ని మనం సక్రమంగా వినియోగించగలిగితే నీ భవిష్యత్తు కూడా అట్లాగే వస్తుంది. మనతో పాటు మనతో ఉన్న వాళ్ళందరికీ కూడా మనకి ఈ రిలేషన్షిప్ లో ఉండే కలిసి వాళ్ళందరూ సెకండరీ ఇంపార్టెన్స్కి వెళ్ళిపోతారు. వాళ్ళు లేకపోతే వాళ్ళకి మనకు అది లెక్క వేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం దానికంటే వాళ్ళకంటే ఉన్నత స్థితిలో ఉన్నాం కాబట్టి. మామూలు మెటీరియల్ ప్రపంచంలో కనుక మనం చూసుకుంటే వస్తు ప్రపంచంలో కనుక మనం చూసుకుంటే మనకి బంధాలు, ఈ డబ్బులు, ఆస్తులు ఇవన్నీ మనకు ముఖ్యంగా అనిపిస్తాయి. మిగిలినంత రెండో విధంగా అనిపిస్తాయి. కానీ ఇక్కడ అలాగే దాన్ని ఇక చిన్న ఉదాహరణతో నిన్న అది కూడా చూసాం. ఏదైనా ఒక వాదనలో, ఒక చర్చలో, ఒక ఇది మనం ఒకళ్ళతో ఒక విషయం గురించి మన వాదులాటం ఇవన్నీ జరిగింది అనుకో, మన పొజిషన్, మనం ఉన్న స్థితిని అవతల వాళ్ళు వచ్చి మన స్థితిని మనకి కదిలిచ్చే ప్రయత్నం చేసినప్పుడు మనం డిఫెన్స్ లో ఉంటాం. అంటే నువ్వు ఇక్కడ కూర్చోడానికి, నువ్వు చేయటానికి వీల్లేదు, నువ్వు అంటే మనం ఒక పరిస్థితిలో, ఒక బాధ్యతాయుతమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మన బాధ్యతాయుతమైన పరిస్థితిని వాళ్ళు కదిలించదలుచుకున్నప్పుడు, లేదు నీ అస్తిత్వానికే భంగం తీసుకురాదలుచుకున్నప్పుడు నువ్వు నీ రక్షణాత్మక ధోరణిలో నువ్వు ఎలా ఉంటావు, లేదంటే నువ్వే అగ్రెసివ్ గా వాళ్ళ మీద నువ్వు దూకుడుగా వెళ్ళినప్పుడు నీ కోర్సులో నువ్వు ఎలా ఉంటావు అనేది నువ్వు తర్వాత అయినా కానీ, ఆ క్షణం గడిచిపోయిన తర్వాత అయినా కానీ ఒకసారి మనం అవలోకనం చేసుకోవాలి, వెనక్కి తిరిగి చూసుకోవాలి, నెమరేసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది అనమాట మనం ఎక్కడ తప్పు చేసామా, కరెక్ట్ చేసామా, లేకపోతే మీకు ఇదంతా అవసరమా లేదా అని చెప్పేసి. అయితే ఈ ఆర్గ్యుమెంట్ లో, వాదనలో, ప్రతివాదనలో మనం ఉండకూడదు అనుకున్నప్పుడు, సరే అయితే నువ్వే రైటు అని చెప్పి వచ్చేయాలా, సరే నేను ఇవన్నీ ఈ స్థితి అంతా నేను దాటిపోయాను, నాకు అక్కర్లేదు, నేను పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు చెప్పిందే కరెక్ట్, నాకు అనిపించాలని నీతో అని చెప్పి వచ్చేయాలని. అది కూడా ఒక విధమైనటువంటి అన్కాన్షియస్నెస్, అది కూడా అహంకారమైనది. అయితే అహంకారంలో కూడా రకాలు ఉన్నాయి కాబట్టి ఇది ఒక విధంగా సాత్వికమైనటువంటి అహంకారం. మన వాదనలో నుంచి బయటకు వచ్చేది వచ్చుకున్నాం కాబట్టి మనం చెప్పేటప్పుడే వాడికి బయటకు వచ్చేస్తున్నాం అంటే నువ్వు కరెక్ట్ అని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నువ్వు చెప్పేటప్పుడే నువ్వు చెప్పచ్చు, నేను నీతో విభేదిస్తున్నాను, లేదు నేను దీన్ని అంగీకరించట్లేదు అని చెప్పేసి నువ్వు వచ్చేయచ్చు. ఆ విధంగా నువ్వు దాన్ని, ఆ రెసిస్టెన్స్ అనేది లేకుండా నువ్వు అవతల వాడిని యాక్సెప్ట్ చేయి, అవతల వాడు ఏం చెప్పినా మనం కలుపుకోవాల్సిన అవసరం లేకుండా మన పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఉందో దాన్ని మనం చూపించేసి బయటికి రాస్తాం. ఈ ఎగోయిక్ సుపీరియారిటీ కానీ ఇవన్నీ ఏమి ఉండవు. సో ఈ ఎంటైర్ ఈ మెంటల్ ఎమోషనల్ ఎనర్జీని మొత్తం మనం వదిలేస్తున్నాం అక్కడ. దాంతో ఇన్సైడ్ మన లోపల ఉన్న ఫైటింగ్ పవర్ ఏదైతే ఉందో, పోరాట శక్తి ఏదైతే ఉందో దాన్ని సక్రమమైన పద్ధతిలో మనం ఉపయోగించుకోవటానికి వెళ్తున్నాం. ఇక్కడ దాకా చూసాం నిన్న, ఇక్కడి నుంచి ఎవరు చదువుతున్నారు? జై శ్రీరామ్. గుడ్ మార్నింగ్ సార్. జై శ్రీరామ్. మనోజ్ గారు చదువుతున్నారా? చదువుతాను సార్.
చెప్పేదంతా చెప్తూ మళ్ళీ కన్ఫ్యూజ్ లో పడేస్తున్నారు ఏంటి సార్ బుక్. ఇప్పుడు బయట వాళ్ళని అంటే ఆఫీసులో ఏదో అంటే వదిలేసుకుంటాము. ఫ్యామిలీ మెంబర్స్ తో అలా కుదరదు కదా సార్. మళ్ళీ నార్మల్ ఎందుకు కుదరదు? అయిపోతాం అట్లయితే. ఎందుకు కుదరదు? ఎలా? మళ్ళీ ఇంకా అదే ఇప్పుడు మనము ఒప్పుకోన ఒప్పుకోకుండా మన మన డెసిషన్ మనం చెప్పినా ఏది చేసినా మళ్ళీ నార్మల్ అయిపోతుంటది కదా. ఉం? మళ్ళీ మనము మనం మనము సరెండర్ కావాల్సిన అవసరం లేదన్నప్పుడు మళ్ళీ నార్మల్ అయిపోతుంది కదా సార్ అది. మీరు ఒక తేడా గమనించాలి ఏంటంటే, ముందు మనం ఎవరితో వాదిస్తాం, ఎవరు మనతో వాదిస్తున్నారు. ఇంట్లో భార్యాభర్తల మధ్య అనుకోండి, అది కలిసి సాగాల్సినటువంటి ప్రయాణం. అంతేగాని నువ్వు గొప్ప నేను గొప్ప, లేకపోతే నేను గెలిచాను నువ్వు గెలిచి ఓడిపోయావు అనేటువంటి బంధం ఏం కాదు. కాబట్టి ఆ బంధంలో ఉన్నప్పుడు మీరు ఒక క్షణంలో సరే నువ్వే రైట్ అని వెళ్ళిపోయేంత వల్ల మీ అభిప్రాయం ఏదో మారిపోయిందనో, లేకపోతే మీ అవతలాల అభిప్రాయం ఒప్పుకున్నారనో కాదు. మనం బయట వాళ్ళతో ఆర్గ్యూ చేసినప్పుడు, గెలవాలనుకున్నప్పుడు, వాదనలు చేసుకున్నప్పుడు మనం గెలవాలనేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇద్దరు వాదనలో ఇద్దరు గెలవడానికి ప్రయత్నం చేస్తారు. గెలిచినప్పుడు ఒకళ్ళు బహుశా ఆ టైంకి గెలిచినట్టుగా అనిపించొచ్చాము, కానీ లాంగ్ రన్ లో కనుకైతే ఒక స్నేహాన్ని ఒక బంధుత్వాన్ని మనం పోగొట్టుకుంటాం. అందుకని వాదనలోకి వెళ్లకుండా, నీకు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నచ్చకపోతే వాళ్ళు చెప్పేది లేదు లేదు నాకు నీకు కుదరలేదు, నేను విభేదిస్తున్నాను, ఐ డిఫర్ ఫ్రమ్ యూ అని చెప్పేసి. మీ ఇంట్లో వాదనలు వచ్చింది అనుకోండి, ఎవరితో వాదిస్తున్నాం, ఎవరిని ఓడిస్తున్నాం? మన పిల్లలు, లేకపోతే మా కట్టుకున్న వాళ్ళు, అత్తగారు, మామగారు, మా అమ్మ నాన్న వెళ్ళినాయి కదా. వాళ్ళ అజ్ఞానం అనుకొని పక్కకి వెళ్ళిపోయి నాకు కుదరదేముంది. అప్పుడు సరెండర్ అవుతుంది కదా సార్ ఇంకా. సరెండర్ ఎందుకు అవుద్ది? మీరు ఎక్కడ సరెండర్ అయ్యారు? వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి ఉంచేశారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఉంచుకున్నారు. వాళ్ళ మీద మీది వాళ్ళ మీద తీసుకోలేదు, వాళ్ళ మీద రుద్దలేదు, వాళ్ళ ఉద్దేశాన్ని మీ మీద రుద్దలేదు, మీరు తీసుకోలేదు. మీరు వాళ్ళ ఎగ్జాంపుల్ చిన్న విషయం తీసుకున్నాం, కూరలో ఉప్పు ఎక్కువైందంటే మీరు ఊరుకుంటారా? అయిందా? అదే సార్. ఎందుకయింది? ఎందుకయింది? నేను కరెక్ట్ గానే వేసాను, మీ నోరే ఏదో అయిందని చెప్పి మీరు అనరా? అట్లా జరుగుతుంది సార్. అందుకని ఆ ఉప్పు ఎక్కువైందా, సరే ఇదిగో దీంట్లో ఇదిగో మీగడ వేసుకో, లేకపోతే పరిగెత్తుకో, పాలు కలుపుకో, సరిపోతుంది అని చెప్పేసి వచ్చేయండి. ఇప్పుడు దాన్ని తగ్గించడానికి ఏదో నిజంగా ఎక్కువ ఉంటే తగ్గించడానికి ఏదో ప్రయత్నం చేయాలి కదా. అవును. దానికి కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకోమను, లేకపోతే ఇంకో కారం కలుపుకోమను, పొడి కలుపుకోమను, ఏదో ఒకటి చెప్తాం కదా దానికి. అప్పుడు ఇంకా గెలిపోవటములు ఎక్కడ ఉన్నాయి? చదవాలా సార్? అయినా 35 ఏళ్ళు 40 ఏళ్ళు సంసారం చేసిన తర్వాత ఇంకా ఉప్పు ఎక్కువైంది తక్కువైంది అని ఎందుకంటే ఆ మానవుడు అలవాటు పడిపోయి ఉండాలి కదా అప్పటికి. లేదు, అట్లానే ఉంటాయి సార్ కొన్ని. ఓకే, సరే. The ego is cunning. So you have to be very alert, very present, and totally honest with yourself to see whether you have truly relinquished your identification with a mental position, and so freed yourself from your mind. If you suddenly feel very light, clear, and deeply at peace, that is an unmistakable sign that you have truly surrendered. Then observe what happens to the other person's mental position as you no longer energize it through resistance. When identification with mental positions is out of the way, true communication begins. ఇప్పుడు మీ పాయింట్ మీ ప్రశ్నకు ఆన్సర్ వచ్చిందా? చూడండి, మీ ప్రశ్నకి ఇది ఇక్కడ
ద ఈగో ఈస్ కన్నింగ్. ఈ అహం అనేది చాలా మోసపోతుంది, మోసం చేస్తున్నారు. నేను లేకపోతే ఈ గడవదా, లేకపోతే నేను చెప్పింది వినాలా వాళ్ళు చెప్పింది అనే ఈ అహం చూసారా, అది గడవదా, అది మనం మోసం చేస్తాం. అందుకని మనం ఎప్పుడూ కూడా యూ హ్యావ్ టు బి అలర్ట్, వెరీ ప్రెసెంట్ అండ్ టోటల్లీ హానెస్ట్ విత్ యువర్ సెల్ఫ్. మనం ఎప్పుడు జాగ్రత్తగా జాగరూకతతో ఉండాలి, అక్కడికక్కడ ఎప్పుడు మన మనసు పెట్టుకొని ఉండాలి. తర్వాత మనకి మనం నిజాయితీగా ఉండాలి, మనం మోసం చేసుకోకూడదు. వెదర్ యూ హ్యావ్ ట్రూలీ రెలింక్విష్డ్ యువర్ ఐడెంటిఫికేషన్, మనం నిజాయితీగా మనం మోసం చేసుకోకుండా మనం నిజంగానే ఇవన్నీ, ఈ ఐడెంటిఫికేషన్, ఈ గుర్తింపులన్నీ మనం వదిలేసామా అనేది నీకు ఎవరు చెప్తారు? మనకు మనమే చెప్పుకుంటాం, మనకు మనమే తెలుస్తుంది మనం వదిలేసామా లేదా అనేది. బయట వాళ్ళు ఎవరో వచ్చి సర్టిఫై చేయక్కర్లేదు. సో యూ బీ హానెస్ట్ టు యువర్ సెల్ఫ్, నీకు నువ్వు అట్లీస్ట్ నిజాయితీగా ఉండు. ఐడెంటిఫికేషన్ మనం గుర్తింపు వదిలేసామా విత్ ఎ మెంటల్ పొజిషన్ అండ్ సో ఫ్రీడ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ యువర్ మైండ్. ఈ మైండ్ అనే దాంట్లో నుంచి మనం, మైండ్ యొక్క కంట్రోల్ నుంచి, నియంత్రణలో నుంచి మనం బయటకు వచ్చేసాము. ఇంకా మైండ్ కంట్రోల్లోనే మనం ఉన్నాము అంటే మన ఈగో అనేది, మన అహం అనేది కనుక పనిచేస్తుంది అంటే మనం ఇంకా మైండ్ కంట్రోల్లోనే ఉన్నట్టు. ఇఫ్ యూ సడన్లీ ఫీల్ వెరీ లైట్, క్లియర్ అండ్ డీప్లీ అట్ పీస్, దట్ ఈస్ అన్ అన్మిస్టేకబుల్ సైన్ దట్ యూ హ్యావ్ ట్రూలీ సరెండర్డ్. ఒకవేళ నీకు సడన్ గా ఉన్నట్టుండి నువ్వు చాలా లైట్ గా ఉన్నావు, నీకు మనసు అంత ప్రశాంతంగా తేలిగ్గా ఉంది, క్లియర్ గా ఉంది, ఎటువంటి సందిగ్ధాలు, సందేహాలు, అనుమానాలు లేవు, అంతేకాకుండా లోపల చాలా ప్రశాంతంగా ఉంది అనుకోండి. అట్లా అనిపించింది అనుకోండి, అది అర్థం ఏంటంటే నువ్వు నిజంగానే నీకు నువ్వు నిజంగానే సరెండర్ అయిపోయావు అని అర్థం. దెన్ అబ్జర్వ్ వాట్ హ్యాపన్స్ టు ది అదర్ పర్సన్స్ మెంటల్ పొజిషన్ యాజ్ యూ నో లాంగర్ ఎనర్జైజ్ ఇట్ క్యూరియస్. ఇప్పుడు మీరు ఇందాక మీరు మనం ఎట్లా అండి ఇంట్లో అవ్వదు కదా అనేదానికి, ఒకవేళ మీకు నిజంగా సరెండర్ అయిపోయి అన్ని వదిలేసి భయభావబంధాల్లో పట్టించుకోకుండా మీరు నిజంగా ఒక తామరాకు మీద నీటి బొట్టులాగా ఉన్నారనుకోండి, అప్పుడు మీరెవరి ద్వారా అయితే మీరు ఎవరితోనో వాదనలో అయితే ఉన్నారో, ఉంచాలనుకున్నారో, వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి ఆలోచించండి. ఎందుకంటే అవతల వాడు ఒక పాయింట్ చెప్పినప్పుడు కాదు అని చెప్పి నువ్వు చెప్పినప్పుడే కదా మళ్ళీ వాడు రెండో పాయింట్ కోసం, లేకపోతే దాన్ని నొక్కి ఒక్కాడించడానికో, లేకపోతే దాని మీద ఇంకా ప్రెషర్ పెట్టడానికో, నా పాయింట్ ఇది అని చెప్పి కొంచెం గట్టిగా మాట్లాడతాడు. అసలు నువ్వు అవన్నీ పట్టించుకోనప్పుడు, నువ్వు మనసుకి నీ బాహ్య స్వరూపాన్ని నువ్వు వదిలేసినప్పుడు, నీకు అవతల వాడి యొక్క అభిప్రాయాన్ని నీ మీద రుద్దించే అవసరం ఎందుకు వస్తుంది? నువ్వు పట్టించుకోనప్పుడు అవతల వాడి పరిస్థితి ఏంటి? నువ్వు ఎప్పుడైతే నువ్వు అవతల వాడిని నువ్వు కాదంటావో అప్పుడు వాడు ఇంకా బలంగా మాట్లాడతాడు. నువ్వు అవతల వాడిని ఒప్పుకున్నప్పుడు, నీవు పట్టించుకోనప్పుడు నీకు ఇంకా రెసిస్టెన్స్ అనేది ఎక్కడ ఉంటుంది? లేదు కదా. అవతల వాడిని నువ్వు బలంగా తయారు చేయటం అనే అవసరం ఎక్కడ ఉంది? లేదు కదా. When identification with mental position is out of the way, true communication begins. ఎప్పుడైతే నువ్వు ఈ మైండ్ ద్వారా నువ్వు గుర్తింపు అనేదాన్ని, నువ్వు అవతల వ్యక్తి యొక్క అస్తిత్వాన్ని లేకపోతే వ్యక్తిత్వాన్ని నువ్వు ఎప్పుడైతే ఈ మాయా భ్రాంతి వీటిలో నుంచి నువ్వు గుర్తిస్తావో, నువ్వు వదిలేస్తావో దాన్ని, నువ్వు ఒక XYZ అని అనకుండా నువ్వు ఒక ఆత్మవే, నేను ఒక ఆత్మనే అనుకున్నప్పుడు, నువ్వు ఆ విధంగా కనుక నువ్వు గుర్తించగలిగినప్పుడు నీకు అప్పుడు నిజమైనటువంటి సంభాషణ మొదలవుద్ది, కమ్యూనికేషన్. నీకు నాకు మధ్యలో మాట్లాడతాను. అప్పుడు దాకా ఉన్నది నిజమైన సంభాషణ కాదు. మన కబుర్లు చెప్పుకుంటున్నాం కదండి, దాని సంభాషణ ఎందుకు అవుద్ది? పక్కింటి వాళ్ళు ఏదో పక్కింటి వాడి పచ్చడి పంపించింది ఏంటంటే అలాగా బాగానే ఉంది, ఎట్లా చేసావా, నువ్వు కూడా చేయొచ్చు కదా ఆయన. ఇవన్నీ సంభాషణ కాదు. మనస్సు నుంచి మనస్సుకు జరిగేది సంభాషణ. మిగిలినవన్నీ ఓన్లీ కబుర్లు. ఇప్పుడు మీరు ఏమన్నా ప్రశ్నకి చిన్న సమాధానం, కొంచెం కింద ఒక ఉదాహరణకి వెళ్దాం. రోడ్డు మీద ఒక అమ్మాయి నిలబడి ఉంది, ఒక సాధువు లాంటి ఆయన, సాధువు అనుకోండి, వచ్చి భిక్ష అడిగాడు.
ఈ అమ్మాయి ఏదో కాయిన్ దాంట్లో వేసి ఆయన వెళ్ళిపోతుంటే ఆయన పిలిచింది స్వామి అని పిలిచి ఏంటమ్మా అంటే ఏంటో స్వామి నాకు ఏది నాకు ఈ తెలియట్లేదు ఏమీను నేను ప్రతి దాంట్లోనూ నేను ఆలోచనలో ప్రతి దాంట్లోనూ మునిగిపోయి ఉంటున్నాను నాకేం అర్థం కావట్లేదు దీంట్లో నుంచి ఎలా బయటకు రావాలో అని ఎవరో ఏదో అన్నారు అంటే దాన్ని పట్టుకొని నేను ఎందుకన్నారా ఇలా మాట పడ్డాను అని చెప్పి దాన్ని మోసుకుంటూ తిరుగుతున్నాను దీంట్లో నుంచి ఎలా బయటకు రావాలో నాకు అర్థం కాలేదు మీరేమన్నా నాకు దానికి పరిష్కారం చెప్తారా అని ఆ అమ్మాయి అడుగుతుంది సరే చెప్తాను రామ్మ నాతో పాటు అంటే ఎక్కడికి అని అడుగుతుంది నేను ఆశ్రమానికి వెళ్తున్నాను నువ్వు కూడా నాతో పాటు రా వస్తే నీకు నీ ప్రశ్నకి అక్కడ అర్థం దొరుకుతుంది అని చెప్పి సమాధానం దొరుకుతుంది అని చెప్పి సరే బండి స్కూటర్ ఉందండి స్కూటర్ తీసుకొని వస్తానండి అని ఏం స్కూటర్ ఏమొద్దు నడిచి వెళ్దాం రా అంట సరే అని బయలుదేరిన తర్వాత పక్కనే ఓ రాయి ఉంటుంది ఈ రాయిని తీసుకోమ్మా అంటాడు ఈ రాయిని తీయమ్మా నువ్వు అంటాడు సరే అని అమ్మాయి రాయి అని చెప్తూ నడుస్తూ ఉంటాడు ఈ అమ్మాయి రాయిని ఎత్తుకుని ఆయన వెనకాల నడుస్తూ ఉంటాడు రాయి బరువుగా ఉంటుంది కదా చిన్న రాయి అయితే పెద్ద రాయి బరువు ఉంటుంది అమ్మ బరువుగా ఉంది నేను ఎంత దూరం వెళ్ళాలి నేను నడవలేకపోతున్నాను ఇక్కడికే దగ్గరలోనే వచ్చేసానులే రా అంటాడు సరే అని నడుస్తా ఇంకో 10 అడుగులు కొంచెం దూరం నడిచిన తర్వాత ఈ అమ్మాయి వల్లగాక ప్లాట్ఫామ్ మీద ఫుట్పాత్ మీద కూర్చొని ఆ రాయి పక్కన పడేసా పక్కన కూర్చోండి నా వల్ల కాదు నేను నడవలేను అని అప్పుడు ఈ సాధువు అడుగుతాడు నేను నీకేం చెప్పానమ్మా అని అడుగుతాడు ఏం చెప్పారు స్వామి అంటే నాకు గుర్తులేదు నువ్వే చెప్పు ఏం చెప్పాను సాధువు ఏం చెప్పాడు ఆమెకి హలో ఏ చదువు సార్ ఏ సాధువు ఏంటి ఉన్నది ఒకటే సాధువు రాయి మోసుకొని ఆశ్రమానికి రామ్మా రమ్మన్నారు అక్కడ సార్. చెప్తాను నీకు కావాల్సింది అదే దానికి సమాధానం అక్కడ చెప్తాను రామ్మా ఎలా వదిలేయాలో అని అన్నాను చెప్తారా తర్వాత రాయి తీసుకొని రమ్మన్నాడు సార్. రాయిని రాయి చేతిలో పట్టుకొని మోసుకొని రమ్మన్నాడు. బరువు అవుతుందని అక్కడ పెట్టేసి కూర్చుండిపోతుంది. అంటే మీరు వినలేదు నేనేం చెప్పాను ఆ రాయిని ఎత్తమ్మా అని చెప్పాడు అవును మోసురమ్మని చెప్పాడా ఎత్తు అనే మాటనే మోసుకురావని చెప్పి ఉంటది సార్ తను. ఫీల్ అయింది అమ్మాయి అలా అర్థమైంది దానికి మాకు కూడా. అదే ఆయన చెప్తాడు చూడమ్మా నేను రాయిని ఎత్తమ్మన్నాను నువ్వు కావాలంటే రాయిని ఎత్తిన తర్వాత నువ్వు అక్కడే పడేసి ఉండొచ్చు దాన్ని నువ్వు పడేయకుండా నువ్వు దాన్ని మోసుకుని ఎలా తిరుగుతా ఉన్నావు నా వెనకాల వచ్చేవు ఈ ఆలోచనలు నువ్వు ఎవడో ఏదో అన్నాడు ఈ బాధలు తత్వమంతగా తలుచుకొని నువ్వు బాధపడటం కూడా ఈ రాయి మోయటం లాంటిదే నువ్వు అక్కడే రాయి వదిలేసినట్టయితే నువ్వు ప్రశాంతంగా నాతో పాటు నడిచి వచ్చేదానివి నేను నిన్ను రాయి ఎత్తమ్మన్నానే కానీ మోసురమ్మని చెప్పలేదు నువ్వు అర్థం చేసుకోవటంలో పొరపాటు కాబట్టి నువ్వు ఈ ఆలోచనలు లేకపోతే ఎవరో ఏదన్నారు ఈ పీకులాటలు పితుకులాటాలు వీటిని నువ్వు మోస్తున్నావు అనవసరంగా అక్కడదక్కడే వదిలేసి ఉంటే నువ్వు ప్రశాంతంగా ఉండేదాన్ని అని చెప్పి చెప్తాను మనం కూడా ఇప్పుడు మీరు అందరూ ఏమన్నారు రాయి మోసు రమ్మన్నాడు అన్నారే రాయి మోసు రమ్మన్నాడా లేదు సార్ అమ్మాయి తీసుకురమ్మన్నారు. మీ మనరాలు కూడా వింటది రాయి కదండి సార్ వింటుంది సార్ మా పాప మాటలేని పడదు అని నేను ఆఫ్ చేస్తున్నాను. ఏం పర్వాలేదు రాయిని తీసుకురమ్మన్నారు మోసుకురమ్మనలేదు. రాయిని తీసుకురమ్మన్నా రాయిని ఎత్తమన్నా ఎత్తమన్నారు. ఓకే అమ్మా రాయి ఎత్తమ్మా అన్నాడు తీసుకురమ్మన్నాడు అనుకుని మనం తీసి మోసుకెళ్ళాం అర్థమైందా అవును సార్ అట్లనే ఎత్తుకోమని అంటే తీసుకురమ్మన్నట్టే ఊహించుకుని తీసుకెళ్ళిపోతాం కదా సార్. అదే అట్లాగే
నువ్వు అవతల ఆయన సార్ చెప్పిన రాయిని దాన్ని ఎత్తమంటే రాయి భారంగా ఉంటది కదా సార్, ఎత్తలేరు కదా. ఉమ్, ఆ అవును అమ్మాయి ఎత్తిందిగా, ఆహా. ఎత్తి మోసుకెళ్తుందిగా వెనకాల. ఓకే ఓకే. రాయిని ఎత్తమన్నాడే కానీ రాయిని తీసుకున్న వెనకాల రామ్మ అని చెప్పలా. మనం కూడా ఇట్లాగే అనవసరమైన దాన్నిటిని ఎత్తుకుని మోసుకొని తిరుగుతున్నాం. మిస్అండర్స్టాండింగ్ ఉం? మిస్అండర్స్టాండింగ్ కదా సార్ అది. అర్థం అర్థం కాకనే కదా అండర్స్టాండింగ్ అది. కి దీనికి చాలా తేడా ఉంది మనోదర్ గారు. అవును, ఇప్పుడు అది అర్థం కాకనే కదా మేడం ఆడ అంటే అర్థం అపార్థం కాకపోవడానికి అపార్థం ఏముంది? వేరు, అనవసర విషయాలు మోసుకొని వెళ్ళటం వేరు. ఇందులో అంతే కదా సార్. రాయేద్దాం అంటే అర్థం కానిది ఏముంది అందులో? ఇం- మనము అర్థమైతే తీసుకెళ్ళారు కదా సార్. మనము ఒక యాంత్రికమైనటువంటి జీవితానికి ఆలోచనలకి అలవాటు పడిపోయాం. అందుకని అవతల వాడు చెప్పేది ఏంటి అనేది మనం అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేయట్లా. మనకుగానే మనం ఎట్లయితే ఇవన్నీ మనవి, ఈ బాహ్యమైనటువంటి అన్ని మనమని మనం ఎలా ఊహించుకుని మనం మేదేసుకొని తిరుగుతున్నాము. ఆ ఆలోచనలు గతించిపోయినాయి, జరిగిపోయినాయి, ఎవరు ఏదన్నారని వీటన్నిటిని మనం మేదేసుకొని తిరుగుతున్నాం. అక్కడ వదిలి చెప్పాను కదా, బయటకంటే కాలిపోతే లోపలంటే నీకే పడతాయని చెప్పి అంతా మేము చిన్నప్పుడు మేము ఇలా అనేవాళ్ళం. ఎవరైనా దిగితే సార్ ఏ బుక్ లో బయటకన్నా చూసినా గానీ మనం ఇదే వింటున్నాం కదా సార్. అనవసర ఏ విషయాలు బుక్కులు చాకలి మూటతో సమానము. ఎస్ మనం ప్రెజెంట్ లో ఉండాలి, ప్రెజెంట్ లో ఉండాలి. గతం గతః అంతే. మంచి అవును. అయినా చెడైనా ఇప్పుడు అనేది మన చేతిలో ఉంది. జరిగిపోయింది మన చేతిలో లేదు, జరిగేది మన చేతిలో లేదు, ఇప్పుడుది మన చేతిలో ఉంది అంతే. అప్పుడే సంతోషంగా మనం ఉండగలం. అంతే కదా అది సార్. చెప్పేది అదే. మనం ప్రెజెంట్ లో మనం ఎక్కడ దాన్ని అనుభవంలోకి ఎక్కడ తీసుకొచ్చాం? మనం దాన్ని అనుభవంలోకి తీసుకురాలేదు కదా. సార్ నేను తీసుకొచ్చాను సార్ అనుభవంలోకి. మీరు అదే ఎక్కడో పాటిస్తున్నాను సార్. మీరు ఆ? ఏదో ఎక్కడికో వెళ్ళిపోయారు మీరు. ఏం వెళ్ళలేదు. మీరు భలేవాళ్లే మీరు. మ్మ్. సార్ అరుణ మేడం 4 మాటలు తిట్టండి గట్టిగా. గట్టిగా తిట్టండి. మేము అసలు దేనికి మేము ఇది అవ్వట్లేదు, మేము క్లాస్ వింటున్నాం కాబట్టి. దేనికి సార్ మీకు మాట స్పందించట్లేదు. తెలుసా, ఈ మధ్య కాలంలో ఒక సమస్య వచ్చింది సార్. ఉమ్, సమస్య వస్తే నేను ఎంత అంటే అంత కూల్ గా ఉన్నాను. అసలు మీ వల్ల ఎలా సాధ్యమైందని అడిగారు. ఉమ్, నేను క్లాస్ వింటున్నాను, దాని వల్ల సాధ్యమైందని చెప్పాను తెలుసా మీకు. సరే. మాకు కూడా లింక్ పంపిండి అని అన్నారు, పంపిస్తానని చెప్పా. పంపించారా మరి? పంపించలేదు సార్. పంపించండి, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి. అట్లాగే మన క్లాస్ వల్ల నేను చాలా సార్లు మాకు ఇంట్లో అయినా సరే నేను ఎవరితోటైనా నేను మామూలుగా అదే చెప్తుంటాను. ఇంతకుముందే వదిలేసేయండి, ప్లెజెంట్గా ఉండండి, ఇప్పుడు ఏంటని చూడండి అనే చెప్తాను. ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పబోతేనే మీ కోపం వచ్చింది, మనోహర్ గారు 4 తిట్టండి అంటున్నారే. ఏమిటి సార్ ఇది దౌర్జన్యము? టెస్ట్ చేస్తున్నాం మేడం మిమ్మల్ని. ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు. మనకి ఇదివరకు రోజుల్లో స్టేజ్ నాటకాలు ఉండేవి కదా. స్టేజ్ నాటకాలు ఉండేవి సార్, మేము చూసేవాళ్ళమే, మా ఊర్లో ఉండేవి. మంచిగా పాడితే వన్స్ మోర్ అనేవాళ్ళు కింద నుంచి. అవును సార్, అవును. డబ్బులు అంటే వీడు ఇచ్చేవాళ్ళు, 100 కాగితాలు వెళ్ళి పిన్నిసులతో కట్టేవాళ్ళు. అవన్నీ వన్స్ మోర్ అనేవాళ్ళు. వన్స్ మోర్ అని విజిలేసేసి వన్స్ మోర్ అనగానే పాప ఆ మానవుడు ఇంకా నన్నే కదా పాడమన్నారు అని చెప్పి మళ్ళీ పాడేవాడు. ఈ అసలు మళ్ళీ వన్స్ మోర్ సార్ ఎందుకు సార్ ఆ ఉదాహరణ చెబుతున్నారు ఇప్పుడు? చెప్తానండి. మళ్ళీ వన్స్ మోర్ అంటే మళ్ళీ పాడేవాడు. అట్లా 4 సార్లు 6 సార్లు 10 సార్లు అనగానే ఈ గొంతు రావటం ఇంకా రాదు, గొంతు రాదు. అప్పటికి అది గొంతు అరిగిపోతాను, అరిగిపోయి గొంతు రాక ఈచు గొంతు వస్తుంది. ఇక వీడు వంచం, ఇక ఆపేస్తారు వీడు వంచమోరు అంటాం. అంటే సార్ మీకు ఒక మాట తెలుసా, వన్స్ మోర్ అంటే ఒకసారి పాడతారు, 2 సార్లు, కానీ 3-4 సార్లు ఎవరేం పాడరు సార్.
చెప్పేది అదే. వాడి పాడటం వీళ్ళకి నచ్చలేదు. నచ్చక వాడిని పంపించడం కోసం అని చెప్పేసి అని వాడు వన్స్ మోర్ 4, 5 సార్లు అయిన తర్వాత ఆ గొంతు గొంతు కీసిపోయిన తర్వాత వీడు పాడటం మానేస్తాడు. అప్పుడు వీళ్ళు ఏళ్ళు చప్పట్లు బాగా కొడతారు అనమాట. ఇంకా అందుకని ప్రతిదీను మనతో మాట్లాడేవాళ్ళు, మనతో చెప్పేవాళ్ళు ప్రతిదీను మనల్ని నిజంగానే పొగుడుతున్నారనో, లేకపోతే నిజంగానే ఇది చేస్తున్నారనో కాదు. కొంతమంది వినటానికి వస్తారు, కొంతమంది సరే ఏదో ఒకటిలే అని చెప్పి మనకి ఏదైనా ఉపయోగపడకపోద్దా అని చెప్పి కొంతమంది వస్తారు. కొంతమంది టైం పాస్ చేయడానికి వస్తారు, కొంతమంది నిజంగా నేర్చుకోవడానికి వస్తారు, కొంతమంది నిజంగా ఇక్కడ సార్ వినదాన్ని మన చెబితే క్లాస్ ఇక్కడ సంగతే చెబుతున్నారా లేకపోతే జనరల్ గా స్టేజ్ దగ్గర జనరల్ గా నాటకం? జనరల్ గా చెప్పు. ఎక్కడ మన ఓకే గుడికి ఓకే వెళ్ళినా, ప్రవచనాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా కొంతమంది దీన్ని ఆచరణలో పెట్టి చూద్దామని, కొంతమంది నిజంగా నమ్మి ఆచరణలో పెట్టి దాని ఫలితం ఇట్లా రకరకాల వచ్చిన వాళ్ళందరిలో అందరూ ఒకే రకంగా ఉంటారు కదా. రకరకాల స్టేజ్లో వాళ్ళు ఉంటారు అన్నమాట. అది ఆ బాహ్యమైన రూపాన్ని మనం వదిలేసుకుని మన నిజంగా నమ్మకంతో విశ్వాసంతో కనుక మనం చేస్తే ఏ పనైనా కూడా అది సరైన పద్ధతిలో వస్తుంది. చదవండి. మనోదర్ గారు. What about what about non-resistance in the face of violence, aggression, and the like? సరే, మీరు చదవాలా చెప్పండి. రెసిస్ట్ చేయొద్దు, దేన్ని కూడా ప్రతిదాన్ని నువ్వు యాక్సెప్ట్ చెయ్యి కనపడిన దానివల్ల అన్నారు కదా. అటువంటప్పుడు ఎవరైనా దౌర్జన్యాలు, దోపిడీలు మన మీద ఎవరైనా ఆకాయించారు, ఇట్లాంటి మరి రకరకాలు మన సొసైటీలో మన రకరకాలైనటువంటి క్రూరత్వాన్ని మన లేకపోతే దీన్ని మనం చూస్తున్నాం కదా. వీటిని అట్లాంటప్పుడు వాటిని ఏం చేయాలి? నా మీదకి ఎవరైనా కొట్టడానికి వచ్చారు, లేకపోతే తిట్టడానికి వచ్చారు, లేకపోతే ఇంకోటి వచ్చారు, లేకపోతే పక్కన వచ్చారు, లేకపోతే వాటి దోచుకుంటున్నారు ఇళ్ళ మీద, ఇట్లా ఏమి రకరకాలన్నీ జరిగింది అనుకోండి. జరిగినప్పుడు కూడా మనం ఓకే బా తీసుకెళ్ళి అని చెప్పి అనాలా? అంటే నాన్ రెసిస్టెన్స్ డస్ నాట్ నెసెసరీ, చదవండి ఈ పారాగ్రాఫ్. Non-resistance does not unnecessarily mean doing nothing. అన్నెసరీ కదా, నెసెసరీ. Sarah. Non-resistance does not necessarily mean doing nothing. All it means is that any doing becomes non-reactive. Remember the deep wisdom underlying the practice of Eastern martial arts. Don't resist the opponent's force. Yield to overcome. నాన్ రెసిస్టెన్స్ అంటే నువ్వు దాన్ని వ్యతిరేకించొద్దు అంటే, విరోధించొద్దు అంటే దాని అర్థం నువ్వేమి చేయొద్దు అని కాదు. ఆల్ ఇట్ మీన్స్ ఈస్ దట్ ఎనీ డూయింగ్ బికమ్స్ నాన్ రియాక్ట్. దాని అర్థం ఏంటంటే నువ్వు ఏం చేసినా కూడా అది నాన్ రియాక్టివ్గా ఉండాలి. అంటే దాన్ని అవతల వాడు ప్రతిస్పందన లేకుండా వాడు అర్థం చేసుకుని నీకు చెప్పేట్టు ఉండాలి. ఎనీ డూయింగ్ నువ్వు ఏం చేసినా. రిమెంబర్ ద విజ్డమ్, the deep wisdom underlying the practice of Eastern martial arts. Don't resist the opponent's force. Yield to overcome. నువ్వు ఈస్టర్న్ మార్షల్ ఆర్ట్స్ అంటే వీళ్ళు జపాన్ వీళ్ళకి ఈ కరాటేలు ఇవన్నీ విద్యలు రకరకాల మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి కదా, ఇది కుంగ్ఫూలు ఇవన్నీ. దాంట్లో వాళ్ళకు ఫస్ట్ నేర్పేది ఏంటంటే డోంట్ రెసిస్ట్ ది అపోనెంట్స్ ఫోర్స్. అవతల వాడి యొక్క శక్తిని, బలాన్ని నువ్వు ఆపొద్దు. ఈల్డ్ టు ఓవర్కమ్. నువ్వు దాని నుంచి బయటపడటానికి నువ్వేం చేయాలో చెయ్యి. నువ్వు వాడికి నాకంటే బలవంతుడా లేకపోతే నాకంటే ఎక్కువ తెలిసిన వాడు అనేది పక్కన పెట్టు. సరే వాడు తగాదాకు వచ్చాడు, లేకపోతే పోట్లాడాల్సి వచ్చినప్పుడు నువ్వు వాడిని ఆ సిచ్యుయేషన్, ఆ పరిస్థితిని, లేకపోతే వాడిని నువ్వు దాటి రావటానికి ఏం చేయాలో దాన్ని చూడు. ఈల్డ్ అంటే నువ్వు దానికి లొంగిపోకుండా నువ్వు బయటికి రావటం. ఇప్పుడు రాములు వారు దేవుడు, కృష్ణుడు దేవుడు, వీళ్ళందరూ దేవుళ్ళే కదా. ఎవరికైనా అనుమానాలు ఉన్నాయి వీటిలో? సార్ అనుమానం లేదు సార్, దేవుళ్ళే వాళ్ళు. లేదు కదా. మరి సార్ మాకు అనుమానం ఉందంటే వాళ్ళిద్దరిని పిలవాలి ఇప్పుడు మరి. అదే అందుకని ఇప్పుడు రాముడు
దేశం వాళ్ళ మీద అన్యాయం జరుగుతుంది. రావణాసురుడు అన్యాయం చేస్తే రాముడు సరే క్షమించి వదిలేస్తున్నాను నిన్ను అని చెప్పి అన్నాడు ఏమన్నా? ఎవరిని? రావణాసురుడు రావణాసురుడు అనలేదు సార్. అనలేదు కదా, యుద్ధం చేశాడు కదా, అనలేదు. అవును, ఆయుధాలు పట్టాడు కదా. అవును. కృష్ణుడు కూడా అలాగే ఎక్కడెక్కడ అవసరం వచ్చింది అక్కడ చక్రాన్ని ఉపయోగించాడు కదా. ఉపయోగించాడు. దశావతారాల్లో మనం ఏది చూసుకున్నా కూడా ప్రతి చోట కూడా దేవుడు ఎక్కడ శిక్షరక్షణ దుశ్శిక్షణ చేయాలో అక్కడ ప్రతి చోట కూడా ఆయుధాన్ని ఉపయోగించాడు. నువ్వు శరణాగతి పొందావు కాబట్టి నేను నీకేం చేయను, నేనేం చేయను అని అనలా. అన్యాయాన్ని అక్రమాల్ని ఆపాలి అంటే ఒకవేళ ఆయుధం ధరించాల్సి వస్తే ఆయన ఆయుధం ధరించాడు. శిశుపాలుడి యొక్క 100 తప్పులు ఎందుకు మన్నించాలి? ఫస్ట్ తప్పుకే దాన్ని చంపేయచ్చు కదా. అంటే వాళ్ళ ఒక అమ్మ కోరిక అవకాశం కోరింది కదా సార్. అది చెప్పారు. కానీ ఉమ్. నువ్వు ఇన్ని తప్పులు చేసేటప్పుడు ఒక తప్పు కన్నా నువ్వు మారతావా అని అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశం వాడు ఉపయోగించుకుంది కాబట్టి దుష్ట శిక్షణ అనేది తప్పదు. దుష్ట శిక్షణ తప్పదు కాబట్టి వాడిని శిక్షించాడు. రావణాసురుడి దగ్గర కూడా రాయబారం పంపించాడు. ఎవరు వెళ్ళారు? హనుమంతుడు కాదా సార్? ఎవరు చూస్తున్నా ఇంకెవరేం చేస్తారేమో. సీతమ్మ వారి జాడ తెలుసుకోవడానికి హనుమంతుడు వెళ్ళాడు. ఉమ్. ఆ, రాయబారానికి ఎవరు అయితే వెళ్ళారు? విభీషణుడా సార్? ఆయనతో అయి ఉండొచ్చు, లేకపోతే అయితే విభీషణుడు అయి ఉండాలి. విభీషణుడు కరెక్ట్గా గుర్తులేదు రావణుడి సార్ దగ్గర పాయింట్. ఉంటే రాయబారానికి వెళ్తాడా? రావటం ఏం సుగ్రీవుడా లేదా? సార్? హనుమంతుడు వెళ్ళాడు సార్ ఫస్ట్. హనుమంతుడు దేనికి వెళ్ళాడు? సీతమ్మ వారిని కనుక్కోవడానికి, ఆమె గాలి జాడ కనుక్కోవడానికి వెళ్ళాడు. అవును, నేను చెప్పేది ఏంటి? రాయబారం. ఎవరు వెళ్ళారు? అసలు రాయబారానికి ఎవరైనా వెళ్ళారా లేదా? సావిత్రి గారు చెప్పండి తొందరగా. వాలి కుమారుడు వెళ్ళినట్టున్నాడు సార్ రాయబారానికి. ఎవరు? వాలికి కొడుకుంటాడు కదా, అతను వెళ్ళినట్టున్నాడు రాయబారానికి. ఇంకొంచెం వాళ్ళ కొడుకు ఎవరు? అంగదుడు సార్. ఉమ్? అంగదుడు. అవును. కవిజన్య గారు టీచర్ అనిపించారు. టీచర్ అనిపించారా? అయ్యో. సూపర్ అమ్మా, సూపర్. సంగతుడు you, రాయబారానికి పంపిస్తారు. ఆయన వెళ్ళి అంగదుడు వెళ్ళి చెప్తాడు, ఇంత శక్తి ఉంది మాకు, ఇంతమంది ఉన్నాము, నువ్వు చేసావు, నువ్వు చేసిన తప్పు, నువ్వు సీతమ్మని ఇచ్చే ఇప్పటికైనా నువ్వు బాగుపడతావు, బయటపడతావు అని చెప్తాను. అంటే నువ్వెవడవు నాకు చెప్పాను, నేను చేసింది నేను అహంకారం అట్లే ఉండిపోయింది అని చెప్పి రావణాసురుడు ఒప్పుకోడు. ఇంక తిరిగి వచ్చిన తర్వాత యుద్ధం తప్పదు. అలాగే భారతంలో కూడా రాయబారానికి వెళ్ళారు కదా. వెళ్ళారా లేదా రాయబారం భారతంలో? రాయబారానికి వెళ్ళారు సార్. ఎవరు వెళ్ళారు అనేది నోటీస్ లేదు నాకు. కృష్ణుడు వెళ్తాడు అనుకుంటా సార్ రాయబారానికి. లేదు. మన రామాయణం భారతం ఇతిహాసాలు మనమే చెప్పలేకపోతే మన పిల్లలకి ఏం నేర్పుతాం? శ్రీకృష్ణ రాయబారం అంత గొప్ప సినిమానే ఉంది కదండి. శ్రీకృష్ణుడు వెళ్ళాడు సార్. అయితే అయితే అంటే నేను అదే శ్రీకృష్ణ అనుకున్నా. రాయబారం అయితే సినిమా. అది వాడింది లలిత అనుకున్నా. హిందీ సినిమా శ్రీకృష్ణుడు వెళ్ళాడు అనాలి. సినిమాలో కృష్ణ పరమాత్ముడే వెళ్ళారు. శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళటమే కాకుండా కొన్ని విలువలను పాటిస్తాడు.
రాయబారానికి వెళ్ళినప్పుడు కౌరవులు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించడం. విదురుడు ఇంటికి వెళ్ళి ఉంటాడు. ఎందుకంటే రాయబారానికి వచ్చినప్పుడు అవతల వ్యక్తితో మాట్లాడడానికి వచ్చినప్పుడు వేరే వాళ్ళ తరఫు నుంచి వాళ్ళ ఇంట్లోనే ఉంటే రేపొద్దున మాట్లాడేటప్పుడు ఒకవేళ ఏదైనా పొరపాటున అయ్యో రాత్రి వీళ్ళ ఇంట్లో ఉన్నాను నాకు మంచి మర్యాదలు చేశారా అని ఒక పిసరంతా అటు పక్కకు జరగవచ్చేమో అని ఆ అవకాశం లేకుండా ఉండటం కోసం విదురుడి ఇంట్లో ఉన్నాడు వీళ్ళు. ఆ రాయబారంలో కూడా సాధ్యమైనంత వరకు యుద్ధాన్ని నివారించాలి అనే ప్రయత్నమే తప్ప యుద్ధం జరిపించాలి అని అనుకోలే. 5 ఊళ్ళు ఇచ్చినా చాలు అని కూడా, అంతే కూడా సూది మోపినంత భూమి కూడా ఇవ్వను పో అన్నాడు వీరుడు. అప్పుడు కోపం వచ్చి చెల్లియో చెల్లకో చేసిన ఎగ్గులు సైచిరి శ్రీ కృష్ణకాంతను అని చెప్పంటూ ఆ పెద్ద పెద్ద పద్యాలన్నీ ఉన్నాయి మన కొత్తన గారి అక్కడి నుంచి అన్ని నన్నయ్య గారి ఆ పాదాశ్రమం. తెలుసో తెలియకో మీకు జరుగుతాయో జరగవో న్యాయమో కాదో మీరు ఎన్నో తప్పులు చేశారు, మీరు వాళ్ళని ఎన్నో ఇబ్బందులు పెట్టారు. చివరికి కృష్ణకాంత్ అంటే ఎవరు? ఏంటండి ఎవరు కృష్ణకాంత్ అంటే? ద్రౌపది. ద్రౌపదిని కృష్ణుడు కృష్ణ అని పిలుస్తాడు, ద్రౌపదిని పిలువడు. హలో, ఎక్కడున్నారు? తెలీదు సార్, వినలేదు ఎప్పుడు కూడా ఈ విషయం. ఇది కూడా ఫస్ట్ టైం సార్ వినడం మేము ఈ టాపిక్ కూడా. ఏంటది? కృష్ణకాంత్ అని ద్రౌపది కృష్ణ అని పిలుస్తాడు ద్రౌపది. తెలీదు. ఓకే. చాలా అన్యాయమైన పరిస్థితిలో ఉంది. సార్ చెప్పండి సార్, దీని గురించి తెలుస్తుంది నాకు. ఏంటి చెప్పేది? రామాయణం భారతం కూడా చెప్పాలా ఏంటి? సార్ అందులో కృష్ణకాంత్ అనేది వినలేదు ఎప్పుడు కూడా. మీరు ఆ పాటలో పద్యంలో వస్తుంది కదా, చెల్లియో చెల్లకో చేసిన ఎగ్గులు చైచిరి అని చెప్పని. అంటే పాటల్లో అంత ఎప్పుడు కూడా ద్రౌపదిని కృష్ణుడు కృష్ణకాంత్ అని పిలవడం ఇలా ఎప్పుడు కూడా కృష్ణకాంత particular గా అనేది కృష్ణ అంతే. కృష్ణకాంత అంటే స్త్రీ అని చెబుతాడు కాంత. ఓకే. ముందు రామాయణ భారతాలు చదవండి బాగా, అర్థం చేసుకోండి, మీ పిల్లలకి అది నేర్పండి. అందుకని నాన్ రెసిస్టెన్స్ అనేది దేవుడు కూడా అవసరమైనప్పుడు ఆయుధాన్ని పెట్టాడు. కాబట్టి నేను అహింసావాదంలో ఉన్నాను, నేను ఎటువంటి హింస చెయ్యను అని చెప్పి నీ మీదకి ఎవరన్నా వచ్చినప్పుడు నువ్వు చేతులు ముడుచుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు అని ఇక్కడ చదవండి. ఇంత స్థితిలో ఉన్నారని అనుకోలే నేను, రామాయణ భారతాలు తెలియని స్థితిలో. విన్నా మర్చిపోతున్నాం సార్ అసలు ఇవన్నీ నేమ్స్ స్టోరీలు విని మీ ఆయన లేకపోతే మీ పక్కింటి ఆవిడ మీ ఆడపడుచో ఎప్పుడో 50 ఏళ్ల కింద అన్నది మాత్రం గుర్తుంటుందే. అవును సార్, అదైతే కరెక్టే సార్. అది మాత్రం గుర్తుంటుంది, అది మర్చిపోవాల్సిందంటే. అవును.
అందులో కిక్ ఉంటది సార్. ఇందులో ఏం ఉండదు కదా. అట్లా ఎందుకు అది చదవాలా సార్? Having said that, doing nothing when you are in a state of intense presence is a very powerful transformer and healer of situations and people. In Taoism, there is a term called Wu Wei, which is usually translated as actionless activity or sitting quietly doing nothing. In ancient China, this was regarded as one of the highest achievements or virtues. It is radically different from inactivity in the ordinary state of consciousness, or rather unconsciousness, which stems from fear, inertia, or indecision. The real doing nothing implies inner non-resistance and intense alertness. Having said that, doing nothing when you are in a state of intense presence is a powerful transformer and healer of situation. ఇప్పుడు నా డూయింగ్ నథింగ్ అనేదానికి చెప్పాను, నువ్వేం చేయకుండా ఖాళీ కూర్చోటానికి వీల్లేదు, నువ్వేం చేయాలో అది చేయాలి అని చెప్పాను. ఎప్పుడు నువ్వు ఈ ఏమి చేయకుండా ఉంటాం అనేదాన్ని, అంటే దాని అర్థం నువ్వేమి చేయకుండా ఉంటావు అంటే వదిలేసి కూర్చోవటం అని కాదు. నీ యొక్క ఆత్మ ధైర్యం ద్వారా నీవున్న ఈ ప్రెజెన్స్ లో, ఈ వర్తమానంలో, ఈ క్షణంలో ఉన్న దాని ద్వారా మారటం అనేది, ఈ డూయింగ్ నథింగ్ అనేది నువ్వు మానసికంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నావే తప్ప అక్కడ శారీరకంగా పోరాడి చేయటానికి నువ్వు ప్రయత్నం చేయట్లేదు. అండ్ హీలర్ ఆఫ్ ది సిచ్యుయేషన్ అండ్ పీపుల్, ఆ పరిస్థితి నుంచి కానీ, ఆ మనుషులు కానీ, ఇవన్నిటి నుంచి అవి కాపాడటానికి నీ డూయింగ్ నథింగ్ అనేది కాకుండా నువ్వు నీ మనశ్శక్తితో, నీ ఆత్మశక్తితో నువ్వు శాంతంగా ఉండి అవతల వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఇన్ టావోయిజం దేర్ ఇస్ ఎ టర్మ్ కాల్డ్ వు వి, విచ్ ఈస్ యూజువల్లీ ట్రాన్స్లేటెడ్ యాజ్ యాక్షన్లెస్ యాక్టివిటీ. టావోయిజం గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, చైనీస్ దాని గురించి. అక్కడ కూడా మన బుద్ధిజం, ఈ జైనిజం అన్ని ఎట్లా ఉంటాయో వాళ్ళకు కూడా అదొక మతం లాంటిది. అక్కడ దాంట్లో ఒక టర్మ్ ఒక మాట వి అంటే, అది దాని అర్థం ఏంటంటే, దాన్ని మామూలుగా తర్జుమా చేస్తే దాని అర్థం యాక్షన్లెస్ యాక్టివిటీ. యాక్షన్లెస్ యాక్టివిటీ అంటే యాక్షన్ లేకుండా, చర్య లేకుండానే కూడా నువ్వు పని చేయటం. ఆర్ సిట్టింగ్ క్వైట్లీ డూయింగ్ నథింగ్. లేదు అంటే నువ్వు ఏమి చేయకుండా కూర్చుని ఉంటాం, దాని అర్థం. అంటే ఏమి చేయకుండా కూర్చొని ఉంటే అవతల వచ్చి తల మీద కొట్టేసి వెళ్ళిపోతే నీ ఓకేనా? కాదు కదా. అందుకని నువ్వు అవతల వాడిని నీ యొక్క ఆత్మశక్తి ద్వారా నువ్వు అవతల వాడి, మనం అహింసావాదంలో ఉండి ఓకే ఓ చెంప మీద చేయేస్తూ కొడితే ఇంకో చెంప చూపిస్తే మామూలుగా ఏమవుతుంది, వాడు పిచ్చాడిని చూసినట్టు చూస్తాడు, ఎవరైనా చూసి వెళ్ళిపోతాడు. లేకపోతే కొంచెం మానవత్వం లోపల ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే వాడు అయ్యో పొరపాటు అయిపోయిందండి అని చెప్పాను, క్షమించమను, అడిగేసి వెళ్ళిపోతాడు. అట్లా అన్నమాట. ఈ యాక్షన్లో కానీ, లేకపోతే ఏమి చేయకుండా కూర్చోటంలో కానీ, నువ్వు అవతల వాడు కర్ర తీసుకొని వస్తే నువ్వు వెంటనే ఒక కత్తి తీసుకొని వాడి మీద పడిపోక్కర్లేదు. ఆ కర్ర తీసుకొని వచ్చిన వాడి నుంచి నువ్వు కాపాడుకోవటానికి నువ్వు ఎటువంటి ప్రతిచర్య లేకుండా, నీ చర్య నువ్వు చెయ్యి, ప్రతిచర్య లేకుండా ఉంటావు అన్నమాట. In ancient China, this was regarded as one of the highest achievements or virtues. మన పురాతన ఈ అనుభవించటం అనేది, ఈ స్థితిని తీసుకోవటం అనేది ఒక గొప్ప
సాధనగానో లేకపోతే ఒక మంచి గొప్ప విలువగానో పరిగణింపబడేది అనమాట. అవతల వాడు మన ఏదన్నా అన్నప్పుడు మనం దాన్ని ప్రతిచర్య చూపించటం కన్నా దాన్ని మనం తీసుకుని దాన్ని భరించటం అనేది, లేకపోతే అది చాలా గొప్ప విషయం. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ దాన్ని చూస్తున్నా, అదే గుర్తు రావట్లేదు, కొంచెం చెప్తామండి. ఎంతో గొప్ప విలువలు ఉంటే గాని, ఎంతో గొప్ప ఆలోచన శక్తి ఉంటే గాని మనం వాటిలో నుంచి వాటికి ప్రతిస్పందించకుండా ఎదుగుకు రాలేం. అది ఆ ప్రతిస్పందించకపోవటం అనేది ఒక గొప్ప లక్షణం, ఒక గొప్ప విలువ కింద లెక్క అనమాట. ఇట్ ఈస్ రాడికలీ డిఫరెంట్ ఫ్రమ్ ఇన్యాక్టివిటీ ఇన్ ది ఆర్డినరీ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆర్ రాదర్ అన్కాన్షియస్నెస్ విచ్ స్టెమ్స్ ఫ్రమ్ ఫియర్, ఇనర్షియా, ఇండెసిషన్. ఇది ఈ మౌనంగా ఉండటం అనేది మనం మామూలు పరిస్థితుల్లో మనం ప్రతిస్పందించేదానికి అంటే కూడా ఇది చాలా భిన్నమైంది. మామూలు పరిస్థితుల్లో ఇప్పుడు సపోజ్ 2 రకాలు ఉన్నాయి. ఒకటి, మన చేత కాలేదు, అవతల వాడు మన మీద వచ్చినప్పుడు మనం మూలకెళ్ళిపోయి కూర్చోటే, వాడు ఎదురుని కొట్టేసి వెళ్ళిపోతే అయిపోయి. లేదు అంటే నువ్వు ధైర్యంగా నిలబడి నువ్వేం చేసుకుంటావు చేసుకో అన్నప్పుడు వేరుగా ఉంటుంది. అది ఇన్యాక్టివిటీ ఇన్ ది ఆర్డినరీ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. మామూలు పరిస్థితిలో నువ్వు ఏమీ చేయకుండా ఉంటావు వచ్చి నువ్వు మౌనంగా ఉండి అవతల వాడిని పంపించటం అనేది చాలా వ్యత్యాసం ఉంది, భిన్నమైంది అనమాట. ఇది ఈ మామూలు పరిస్థితిలో మనం అవతల వాడికి లొంగిపోవటం అనేది, లేకపోతే అవతల వాడు మన మీద అకృత్యాలు కాక దీని దౌర్జన్యానికి వచ్చినప్పుడు లొంగిపోవటం అనేది మన భయంలో నుంచో లేకపోతే మన ఇండెసివ్నెస్, మనం ఏది నిర్ణయాత్మకంగా మనం ఏది ఒక నిర్ణయం తీసుకోకపోవటంలో నుంచో ఇవన్నీ బయటకు వస్తాయి. ఈ కామన్ స్టేట్, ఈ ఆర్డినరీ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అని. నువ్వు ఎప్పుడైతే ఆర్డినరీ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ మనం మామూలు పరిస్థితుల నుంచి ఆ స్పృహల నుంచి బయటకు వచ్చి మనం ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోయినప్పుడు నీ మౌనం ద్వారానే నువ్వు అవతల వ్యక్తిని నువ్వు నియంత్రించు. ద రియల్ డూయింగ్ నథింగ్ ఇంప్లైస్ ఇన్నర్ నాన్ రెసిస్టెన్స్ అండ్ ఇంటెన్స్ అలర్ట్నెస్. నిజంగా ఏమి చేయకుండా కూర్చోవటం అంటే దాని అర్థం ఏంటంటే నీ ఇన్నర్ నాన్ రెసిస్టెన్స్, లోపల నుంచి నీకు ఎటువంటి ప్రతిఘటన లేదు. ఇంకొకటి ఇంటెన్స్ అలర్ట్నెస్, నువ్వు ఎంతో ఏకాగ్రతతో జాగరూకతతో నువ్వు ఉన్నావు. ఆ మాయలోకి నువ్వు వెళ్లకుండా, ఆ మాయలోకి పడకుండా, నువ్వు అవతల వాడిని మీద చేయటానికి వచ్చినప్పుడు, దెబ్బేయడానికి వచ్చినప్పుడు నువ్వు వెంటనే రెడీ అయిపోయి నేను రెండేస్తాను అని చెప్పి ఏదో అంటారే, తమలపాకుతో కొడితే తలుపు చెక్కతో కొడతాం, మీరు తమలపాకుతో తాకితే మేము తలుపు చెక్కతో కొడతాం అంటారు. ఆ విధంగా కాకుండా నేను నా యొక్క మానసిక బలంతో, ఆత్మ బలంతో నేను నిన్ను నివారించగలుగుతాను అనేది ఇక్కడ మనం. అంటే మనం ఆ దేవుడు చెప్పినట్టు దౌర్జన్యానికి లేకపోతే అన్యాయాలకి వచ్చినప్పుడు నువ్వు ఆయుధం తీ. అయితే నీకు ఎల్లప్పుడూ ఆయుధమే నీతో ఉండాల్సిన అవసరం లేదు. ఆయుధాన్ని ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించు, అయిపోయింది, అక్కడితో పక్కన పెట్టి 24 గంటల దగ్గర పెట్టుకొని నా మీద గౌరవస్తారని ఇలా చూస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదు. మిగిలిన టైంలో నువ్వు జాగరూకతతో ఉండి నీ మనస్సుతో, ఆత్మతో బలాన్ని, ఆత్మ నిబ్బరతని పెంచుకోవడానికి ప్రయత్నించు. ఇది ఇవాల్టి వరకు. రేపు చూద్దాం మిగిలింది. సార్ థ్యాంక్ యూ సార్. ఎవరో మధ్యలో వెళ్ళిపోయారు, భవానీ గారు. సో మనం ఇప్పుడు చేయాల్సిన ముఖ్య కార్యక్రమం ఏంటంటే ఈ పుస్తకాలు చదవడం కాదు, రామాయణం, భారతం చదవడం. అవసరం ఉందే, చదవాల్సిన అవసరం లేదా?
చదవాలి సార్. మీరు అదే చెప్తారు అనుకున్నాను సార్ క్లాస్ అయిపోగానే ఈరోజు. చదవండి. ఊరికే టైం అంతా టీవీల్లో వీటిల్లో వాటిలో వాడే. చెప్పండి రాజమండ్రి భవానీ గారు. అవునండి, చదవాలండి. రామాయణం చదివాను కానీ ఇప్పుడు మీరు అడిగినట్లుగా నేను మర్చిపోతాను అనమాట తొందరగా. ఆ పేర్లు గుర్తు రాలేదండి అసలు. ఆ మరుపు ఉందండి. అన్ని పేర్లు చాలా చదవగా చాలా పేర్లు కదండి, ఆ గుర్తు రాలేదు నాకు. మేమే రోజు చదువుతాం అంటండి. సరే, కొంచెం కృష్ణకాంత్ వాడు ఒక ఫ్లవర్ ని కూడా ఏదో అంటారు కదా సార్, నాకు గుర్తు రావట్లేదు సార్. ఎవరిని? ఒక ఫ్లవర్ ని ఫ్లవర్ ఏ ఫ్లవర్? ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి. చెల్లియో చెల్లకో అని. అది కృష్ణరాయబారంలో చాలా గొప్ప పద్యం. అవునండి, చిన్నప్పుడు అదే పాడేవారు ఎక్కువ. అప్పుడు వాళ్ళు వీధి నాటకాలు వేసేటప్పుడు కొత్త రఘురామయ్య గారు అని చెప్పి ఆయన ఆ కృష్ణుడి వేషం వేసేవాడు. దాంట్లో ఈ పాట ఆయన గొప్పగా పడేవాడు అన్నమాట. అసలు ఆళ్ళు ఈలలతో మోగిపోయారు. చెల్లియో చెల్లకు తమకు చేసిన ఎగ్గులు సైచేరందరూ తొల్లి గతించే నేడు నన్ను దూతగా పంపిరి సంధిసే నీ పిల్లలు పాపలు ప్రజలు పెంపు వహింపగా సంధిశేషులో ఎల్లి రణంబే కూర్చదువో ఏర్పడ చెప్పుము కౌరవిస్తారా. ఆ సందర్భంలోనే ఒక 4-5 పద్యాలు వస్తాయి ఇట్లా. తిక్కన గారు రాశారు పండువోద్యోగ విజయాలు అనే దాంట్లో. ఓకేనా? చదవండి చదవండి. మనకి జ్ఞానం రావాలన్నా తెలుసుకోవాలన్నా చెప్పాలన్నా చదివితేనే వస్తుంది, వింటే రాదు. వింటే వస్తుంది, కాకపోతే అది 1 గంటకో 2 గంటలకో, ఓ రోజుకో 2 రోజులకో మళ్ళీ మర్చిపోతాం. సారేదో చెప్పారే గుర్తు రావట్లేదు అని దానికి వెళ్ళిపోతాం. సార్ ఈ మధ్యలో మొత్తం హిందూ సమ్మేళనం అని ఇవే మీటింగ్లు పెట్టి మొత్తం ఇదే చెప్తున్నారు. చెప్పినట్టే మనం ఎక్కడో ఉన్నాం అనిపించింది సార్. ఏది తెలియకుండా అదే మత మార్పిడి అవుతుందంటే మన మతం గురించి మన పిల్లలకి చెప్పకుండా వాళ్ళు బయటకు వెళ్తున్నారని మనమే తప్పు చేస్తున్నాము అనేసి. అవును మరి. ఉమ్. మనాడు ఇంగ్లీష్ లో మాట్లాడితే ఆ మమ్మీ మమ్మీ అన్నాడు చూసా, అమ్మ అనలేదు నా కొడుకు అని ఓ ఆనందపడిపోతుంది.
మమ్మీ డాడీ కల్చర్ లోంచి బయటికి రావాలి మనం. మన కాన్వెంట్లు వాటిలో చదివిస్తాము, వాళ్ళకి బాగా బాగా చదువుతున్నాడు ఇంకా బాగా అన్ని మంది చెప్పేసి బేసిక్ గా వాళ్ళకి కావాల్సిన ఫౌండేషన్ ఏదైతే ఉందో అది వేయట్లే మనం. మనం ఏ పునాది అయితే వేయాలో పిల్లలకి జ్ఞానం కోసం అది వేయకుండా మీరు ఎన్ని నేర్పినా కూడా దండగే. శంకరాభరణం సినిమాలో ఆ, వాళ్ళు పోటీ ఉంటది కదా, నువ్వు పక్క శంకర శాస్త్రి గారు సంగీతం దగ్గర వచ్చినప్పుడు పక్కన వాయిద్యాలతో వాళ్ళు హడావిడి చేస్తుంటే వాళ్ళ పాట ఈయన పాడతాడు కానీ ఈయన పాడింది వాళ్ళు పాడలేరు. శంకరాభరణం సినిమా చూసారా? ఈ ప్రశ్న కూడా వేయాలి. చూసాం సార్, సార్ చూసాం సోమయాజులు గారి కదా. చూసాం సార్. ఉం? అందులో ఇది గుర్తుందా? ఈ సీన్ అవును, గుర్తుందా? చూసాం. ఉమ్. సంగీతం సరిగమలు వచ్చిన వాడు ఏదైనా పాడగలడు, సరిగమలు రానివాడు ఆ పాట వరకే పాడతాడు, తర్వాత ఏమన్నది.